హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ అవనీ స్టోరీస్ వరల్డ్. డిఫెండ్లో పార్ట్ 60. ముద్దు పెడితే మాట్లాడతారా? ఆమె వైపు ఒక లుక్ ఇచ్చాడు సంజీవ్. పోనీ హక్ కూడా ఇస్తాను, ఎంతగా అంటే మీరు నన్ను హోల్డ్ చేస్తారే, ఎముకలు విరిగిపోయేలా అలా ఇస్తాను అంది. నమ్మకం లేదా? చూడండి అంటూ అతన్ని గాఢంగా హత్తుకోవాలని చూసి ఆయాసం తెచ్చుకుంది శాండీ పాప. సైడ్ స్మైల్ ఇచ్చిన సంజీవ్ వరస్ట్ ట్రై అన్నాడు, లోపల ఆమె హెల్త్ గురించి టెన్షన్ పడుతూ. బండబాడీ వేసుకుని ఉన్న మిమ్మల్ని సుకుమారంగా ఉన్న నేనెలా టైట్ హోల్డ్ చేయగలను సంజీవ్ గారు అని ఇన్నోసెంట్గా అడిగింది. గార్డెన్లో వర్క్ చేస్తున్న మిస్టీని చూసి సంజీవ్ పిడికిలు బిగుసుకుంటుంటే, ప్రేమ నమ్మకం లేనప్పుడు ఇవన్నీ చేయాల్సిన అవసరం ఏంటి స్వప్న అన్నాడు సంజీవ్. నాకు మీపై ప్రేమ లేదా? బాధగా అడిగింది. నమ్మకం లేదు, ప్రేమ ఉండొచ్చు చిన్నప్పటి నుండి చూడటం వల్ల, ఆర్ మీ పేరెంట్స్కి నేను నచ్చడం వల్ల, లేదా నేను నిన్ను కేరింగ్గా చూస్తున్నాను కాబట్టి. బట్ నమ్మకం, ఇది కపుల్స్ మధ్య ఉంటేనే ఆ బంధం బలపడుతుంది. లేకపోతే నువ్వు అన్నావు కదా నా ప్రేమ నాటకం అని, అలాంటి మాటల వల్లే మనసు విరిగిపోతుంది అన్నాడు ఎటో చూస్తూ. మరుక్షణం అతని తలను కిందకు వంచి గాఢంగా ఇరు పెదవుల్ని కలిపేసింది స్వప్న. మొదటిసారి ఆమె నుండి అలాంటి ముద్దు రావడం. బాల్కనీలో నిలబడిన ఇద్దరిని చూసి మిస్టీ టమాటాలు ఉడికిపోతూ అతనికి మిడిల్ ఫింగర్ చూపించింది కోపంగా. ఆ మరుక్షణం స్వప్నను వదిలించుకుని ఫస్ట్ ఫ్లోర్ నుండి కిందకు దూకేశాడు సంజీవ్. సంజీవ్ గారు, శాండీ పెద్దగా అరుస్తూ కిందకి పరిగెట్టింది. పట్టిన దుమ్ముని వదిలించుకుని మరుక్షణం మిస్టీ ఎదురుగా నిలబడి చూపించిన వేలిని విరిచేశాడు కసిగా. ఆమె అరిచిన అరుపుకి ఆడవాళ్ళిద్దరూ బయటకు రావడంతో నేల మీద పడి గిలగిల కొట్టుకుంటూ కనిపించింది మిస్టీ. అయ్యయ్యో, దీనికి మూర్ఛరోగం ఉందా? ఏమే శాండీ, తాళాలు గుర్తి తీసుకురా అన్నారు కంగారు పడుతూ. మమ్మీ, దీని పొగరు పూర్తిగా మనందరి కాళ్ళు పట్టుకునే వరకు ఇల్లు దాటకూడదు అన్నాడు సీరియస్గా. అది ఎలానో దించేద్దాం సంజు, ఇప్పుడేం పోరంబోకు పని చేసింది? ఫింగర్ చూపించింది, విరిచేశాను విసుగ్గా చెప్పి లోపలికి వెళ్ళిపోయాడు. వాలిపోయిన చేతిని బొమ్మల అటు ఇటు ఊపేసి, డాక్టర్వే కదా మిస్ ముష్టి, ట్రీట్మెంట్ చేసుకో అని చక్కా లోపలికి వెళ్ళిపోయారు రాధ. అఫ్రాన్తో వచ్చిన అతన్ని ఆపుతూ, సంజు బాబు, నీకు 1 వీక్ హాలిడేస్ ఇచ్చారు మీ డీన్ సార్, ఇంట్లో రెస్ట్ తీసుకొని చెప్పారు. హాలిడేస్ ఏంటి మమ్మీ, నేనేం లీవ్ అప్లై చేయలేదు, డాడీకి కోపం వస్తుంది అన్నాడు అయోమయంగా. కావాలంటే నువ్వే కాల్ చేసి కనుక్కో అంటూ వంటిట్లోకి వెళ్ళడంతో అందరినీ ఇంగ్లీష్లో పచ్చి బూతులు తిట్టుకుంటూ బ్యాండేజ్ వేసుకుంది మిస్టీ. డాడీ లీవ్ ఇచ్చారా? ఐఎమ్ ఇన్ హాస్పిటల్ డాక్టర్ సంజీవ్, బట్ ఐఎమ్ ఇన్ హోమ్. చెప్పరా గాడిద. ఉఫ్, లీవ్ ఇచ్చారా నిజంగా? మీ మాతాశ్రీ 10 లైన్స్ మెసేజ్ పంపించారు, పైగా 2 కొమ్ములు మొలవడంతో రుబాబు చేసింది. వచ్చాక అవి విరిస్తే కానీ లైన్లో పడదు అన్నారు రాజేంద్ర. అదవ్వడు డాడీ, మమ్మీ మిమ్మల్ని బెండ్ చేసిందని నాకు తెలుసు. థ్యాంక్స్, 7 days మీ టార్చర్ తప్పింది నాకు అంటూ కాల్ కట్ చేశాడు. అమ్మ కొడుకు ఒకటే జాతి అసహనంగా అనుకున్నారు ఆయన. సంజు గారు, కోపం పోయింది కదా? నో. అదేంటి, హగ్తో పాటు ముద్దు కూడా పెట్టాను, అయినా కోపంగా ఉన్నారా? ఇది తూచ్ అంది ఏడుపు ముఖంతో. 1 వీక్ ట్రిప్కి వెళ్ళొస్తాను. నేను లేకుండా ఎలా వెళ్తారు? అదేం కుదరదు, వెళ్తే ఇద్దరం కలిసి వెళ్దాం, లేకపోతే ఇక్కడే ఉండాలి. డోంట్ ఇరిటేట్ మీ స్వప్న. సంజీవ్ ఫోన్ని లాక్కున్న శాండీ విరాట్కి కాల్ చేసి, అన్నయ్య మంచి ప్లేస్ చెప్పు, నేను సంజు గారు వెళ్ళేలా అంది. కోపం పోయిందా వాడికి? అందుకే ఈ ట్రిప్. ఎన్ని డేస్? 1 వీక్ హాలిడేస్ వచ్చే డాక్టర్ గారికి. ఓకే, ఈవినింగ్ వరకు టైం ఇవ్వు. సరే అన్నయ్య అంటూ కాల్ కట్ చేసిన ఆమె సంజీవ్ ఒడిలో కూర్చుంది. ఏదో ఆలోచిస్తున్న అతన్ని తన వైపుకు తిప్పుకుంటూ ఏదో మాట్లాడేలోపు ఆమె తలని పట్టుకుంటూ ఫోర్స్గా ఇరు పెదవుల్ని ఏకం చేశాడు సంజీవ్.
మా ఆయన నన్ను పిప్పు చేస్తాడు డామ్ డామ్ డామ్, అయినా సిగ్గు లేకుండా వెనక తిరుగుతా డామ్ డామ్ డామ్, వచ్చిన నొప్పులు తగ్గట్లేదు డామ్ డామ్ డామ్, ట్యాబ్లెట్స్ కూడా హ్యాండ్ ఇచ్చేసాయి డామ్ డామ్ డామ్. పిచ్చి పాటలు పాడుతున్న వరేణ్ని పిచ్చి దానిలా చూస్తూ ముట్టికాయ వేశాడు విరాట్. అబ్బా, చదవమంటే బుర్ర అస్సలు పనిచేయదు, ఇలాంటి పనికిమాలిన పాటలకి వర్క్ అవుతుంది కదా, డౌట్స్ అని పిలిచి ఏంటి పిచ్చాలది అని గంభీరంగా అడిగాడు. నేనేం ఫస్ట్ క్లాస్ స్టూడెంట్ని కాదు, నువ్వు లెక్చరర్ అయినంత మాత్రాన నన్ను ఇలా వేధించడం బాగుందా విరాట్? నాకేం బుర్రకెక్కట్లేదురా బాబు అంటే ఎవరూ వినట్లేదు. ఏ బిజినెస్ మ్యాన్నో పెళ్లి చేసుకుంటే ఎంత బాగుండేదో అని ముక్కు చీరుతూ అంది వరేణ్య. ఈ బుర్రని ఆ బుక్స్పై పెట్టు, కోపంగా గదిమి డౌట్స్ చెప్పడం మొదలెట్టాడు. కొంటే చూపుతో నా కొంటే చూపుతో నీ మనసు మెల్లగా చల్లగా దోచావే, కౌంట్లెస్ కేరింగ్తో నీ పిచ్చి ప్రేమతో ఏదో మాయ చెయ్యగానే నన్నే నీకు రాసిచ్చేసానే. బుక్ పక్కన పడేసిన విరాట్ పొట్టి బయటకు దొబ్బై అన్నాడు పట్టలేని విసుగుతో. నా బంగారు కొండ అని చెంపని కొరికి మరుక్షణం ఎదుర్కొంటూ బయటికి పరిగెత్తింది వరేణ్య. ఓ మై గాడ్, దీనిని కంట్రోల్ చేయలేకపోతున్నా, సిగరెట్ వెలిగిస్తా అనుకున్నాడు. ఇంతలో స్వప్న కాల్ చేయడంతో వాళ్ళిద్దరికీ ఏ ప్లేస్ బాగుంటుందని సెర్చ్ చేయడం మొదలుపెట్టాడు విరాట్. అక్కడ రిసార్ట్స్ చూసి పేమెంట్ పే చేశాక ఆ డీటెయిల్స్ అండ్ ఫ్లైట్ టికెట్స్ స్వప్న ఫోన్కి పంపించాడు. అన్న నుండి వచ్చిన నోటిఫికేషన్స్ని చూసుకుని వెంటనే కాల్ చేసింది. థ్యాంక్ యూ సో మచ్ అన్నయ్య అంటూ. 1 వీక్ హ్యాపీగా ఎంజాయ్ చేయండి, అన్ని అరేంజ్మెంట్స్ చేశాను, డౌట్స్ ఏమైనా ఉంటే కాల్ చేయి అన్నాడు విరాట్. కానీ ఇంత త్వరగా ఎలా చేయగలిగావు? తన చెల్లి అడిగిందని ఎక్స్ట్రా మనీ పే చేశాడని చెప్తాడా? వికాస్కి తెలిసిన వాళ్ళు బుక్ చేశారని చెప్పాడు. సరే అన్నయ్య అంటూ కాల్ కట్ చేసి బ్యాగ్స్ ప్యాక్ చేయడం మొదలుపెట్టింది స్వప్న. తన పొట్టు పిచ్చికి ఏం చేస్తోందనని బయటకు వచ్చిన విరాట్కి వంటిట్లో కష్టపడి కబుర్లు చెప్తూ కనిపించింది. మామ్, నేను నోటికి స్ట్రిచెస్ వేసి, నేను మాట్లాడితే మీకేంటండి, అత్తమ్మ చూడండి మీ అబ్బాయి అందు ముక్కు పుటాలు ఎగరేస్తూ. వాడు అలాగే అంటాడు కానీ నువ్వు మాట్లాడు వరు అన్నారు వాణి. శాండీ ఊరు వెళ్తుందని చెప్పడంతో ఇప్పుడెందుకు కన్నయ్య వెళ్ళడం, దానికి అసలు ఒంట్లో బాగాలేదు అన్నారు కంగారుగా. సంజు ప్రెజెంట్ లీవ్లో ఉన్నాడు మామ్, డోంట్ వరీ, హీ విల్ టేక్ కేర్ ఆఫ్ హెర్ అని చెప్పడంతో కొడుకు మాటకి నమ్మకం కలిగి రిలాక్స్ అయ్యారు. అత్తమ్మ, నన్ను కూడా మీ అబ్బాయిని ఎక్కడికైనా తీసుకెళ్ళమని చెప్పరా, అసలే నా డ్రీమ్ ప్లేసెస్ చాలా ఉన్నాయి అందు దిగులుగా. పెళ్ళికి ముందు ట్రిప్స్ పోలేదా? నా ముఖానికి వైజాగ్ తప్ప మరేం తెలియదు. డాడీ అమ్మ లేకుండా పోవడానికి ఇష్టపడేవారు కాదు, నన్ను సింగిల్గా పంపించేది కాదు మా అమ్మ. ఏమైనా అంటే పెళ్ళయ్యాక తీసుకెళ్తాడు నీ మొగుడు అనేది ఏదో విరుస్తూ చెప్పి కర్రీ కంప్లీట్ అవడంతో డిషెస్ డైనింగ్ టేబుల్పై పెట్టడానికి వెళ్ళింది వరేణ్య. కన్నయ్య, మీ పెళ్ళి ఇన్ని రోజులైనా అది నేను నోరు తెరిచి ఒక్కసారి కూడా అడగలేదురా. వరేణ్య కూడా చిన్నపిల్లే కదా, దానికి ఎన్నో ఆశలు ఉంటాయి, ఎక్కడికైనా తీసుకెళ్ళొచ్చు కదా అన్నారు లాలనగా. తల్లి మాటలకి మౌనంగా ఆలోచిస్తున్నాడు విరాట్. ఆ వెధవ నేను లాక్ చేయబట్టి వరేణ్య కూడా జైల్లాంటి ఇంట్లో మన కోసం తప్పకుంటుంది, ఒకసారి ఆలోచించు కన్నయ్య అంటూ బయటకు వచ్చారు వాణి. ఆ రోజు రాత్రి డిన్నర్ కంప్లీట్ చేశాక పొట్టి వర్క్ ఉందిరా అన్నాడు బైక్ కీస్ తీసుకుంటూ. ఎక్కడికి? రేపు మామ్ బర్త్డే, అరేంజ్మెంట్ చేయాల్సిన ఇంట్లో కదా విరాట్. ఎస్, ఆ కేశవ్ మిడ్-నైట్కే వస్తున్నాడని చెప్పి రెస్టారెంట్ ముందు బైక్ ఆపి లోపలికి వెళ్ళారు ఇద్దరు. టాప్ ఫ్లోర్లో రూఫ్ లేకుండా ఎన్విరాన్మెంట్ బాగుండటంతో అతనికి ఎలా కావాలో అరేంజ్మెంట్స్ చేయమని చెప్పాడు. చెప్తున్న అతన్ని ఆశ్చర్యంగా చూసింది వరేణ్య. విరాట్ విస్మయంగా చూస్తూ పిలిచింది అతన్ని. ఆవిడ దగ్గర లేనని ప్రేమ లేకుండా పోతుందా పొట్టి? ఆ బాండ్ క్రియేట్ అవ్వదంతే, ఎందుకంటే ఆల్రెడీ నాకు అమ్మ ప్రేమ దొరికింది కాబట్టి. బట్ పెద్ద కొడుకుగా ఇది నేను చేయాల్సిన బాధ్యత అన్నాడు. నీ ఆలోచనల్ని పట్టుకోలేమురా అంటూ మనీ పే చేయడంతో నాకు ఐస్ క్రీమ్ కావాలి అంది.
తిని కోల్డ్ అన్నావో ముక్కు కొరికేస్తాను. లిప్స్ తర్వాత నువ్వు ఎక్కువగా కొరికేది ముక్కునే. కొత్తగా ఏం కొరుకుతావో అంది అల్లరిగా. యూ డార్క్ ఫెలో. వాళ్ళ హార్ట్ ప్యూర్గా ఉంటుంది పతి. వరేణ్యకు ఒక లుక్ ఇచ్చి షాప్ దగ్గర బైక్ ఆపడంతో 2 చేతులతో రెండూ పట్టుకుని బైక్పై కూర్చుంది. పొట్టి, హా, ఫ్రంట్కి రా. ఇలా తీసుకెళ్తావా విరాట్? ఆ బుక్లో ఈ సీన్ కూడా రాసింది తెలుసా? అండ్ ఒక కన్నుతో రోడ్ చూస్తూ మరో కన్నుతో హీరోయిన్ని చూస్తూ కిస్ చేస్తాడు హీరో అని మెరుస్తున్న కళ్ళతో చెప్పింది. ఆమె నడుం పట్టుకుని బొమ్మల లేపి ఎదురుగా కూర్చోపెట్టుకుని, బాగా చెడిపోయావే అన్నాడు విసుగ్గా. ఐఎమ్ వెయిటింగ్ ఫర్ యువర్ కిస్. ఉఫ్, రాసినోడు ఎవరే ఈ స్టోరీని? పేరేదో ఉంది నాకు తెలియదు. ఇంతకీ అలా కిస్ చేస్తావా? జస్ట్ హగ్ చాల్ అంటూ బైక్ రేస్ చేయడంతో బొమ్మలా తొక్కుంది వరేణ్య. అన్రొమాంటిక్ ఫెలో అనుకుంటూ ఐస్ క్రీమ్ తినడం మొదలుపెట్టింది. ఈ మాట వినిపించలేదు కాబట్టి సరిపోయింది. లేకపోతే లెక్చరర్ సార్ చేతిలో వరేణ్య పరిస్థితి ఏమయ్యేదో. తినడం పూర్తయ్యాక అతన్ని బియర్డ్పై ముద్దులు కురిపిస్తూ చల్లటి వాతావరణాన్ని ఆస్వాదించసాగింది. ఏదో ఆలోచిస్తున్న అతన్ని తన వైపుకు తిప్పుకుంటూ ఏదో మాట్లాడేలోపు ఆమె తలను పట్టుకుంటూ ఫోర్స్గా పెదవుల్ని ఏకం చేశాడు సంజీవ్. 10 నిమిషాలకి దూరం జరిగి శాండీ పిలుస్తున్నా పలకకుండా బెడ్పై బోర్లా పడ్డాడు. చిన్నగా నవ్వుకొని ఆమె విరాట్ నుండి కాల్ వచ్చాక మాట్లాడి బ్యాగ్ ప్యాక్ చేయడం మొదలుపెట్టింది. నేను రాను. బలవంతంగా లాక్కుని పోతాను. ఒక విధంగా మనకిది హనీమూన్ అనుకోండి అని అల్లరిగా చెప్పింది స్వప్న. నాకు నీతో వచ్చే ఉద్దేశం లేదు. మా అన్నయ్యని ఎయిర్పోర్ట్ వరకు ఎత్తుకుని తీసుకురమ్మని చెప్తా. ఆ తర్వాత స్లీపింగ్ డ్రగ్ ఇస్తే మీరే పడిపోతారు అంది. ఆమె ఆలోచనకు ఒక క్షణం షాక్ అయినా పూర్తిగా కళ్ళు మూసి నిద్రలోకి జారుకున్నాడు సంజీవ్. ఈ 1 వీక్ ఇప్పటి వరకు చూపించని స్వప్నం చూపించి మీ కోపం పోగొడతాను సంజు గారు. గాయం చేసింది నేనే కాబట్టి మందు కూడా నేనే ఇస్తాననుకుని రాధగారి దగ్గరికి వెళ్ళింది. మిస్టీ గురించి ప్రేమగా పిజ్జా చేయడంతో జ్యూస్ అండ్ పిజ్జా ఇచ్చారు. ఆకలి బాగా వేస్తుండటంతో థ్యాంక్ యూ మేడం అంటూ ఆబగా నోట్లో పెట్టుకోగానే సరికి కారం తెలిసి నోరు మండింది పాపం. ఇల్లు కూలిపోయేలా అరుస్తున్న ఆమె నోటిని మూస్తూ షో, నా కొడుకు నిద్రపోతున్నాడు. వాడికి డిస్టర్బ్ అయ్యాడో నేను నరికేస్తాను కళ్ళు గదిమారు. ఐ కాంట్ ఈట్ దిస్, సో స్పైసీ అంది డ్రింక్ తాగేస్తూ. అయ్యయ్యో, నువ్వు కారం తినలేవా? ఈ విషయం తెలియక చిల్లీ సాస్ పెప్పర్ వేస్ట్ చేశానే అన్నారు అమాయకంగా. ప్లీజ్, ఐ కాంట్. నా కొడుకుని ఇందాక ఏదో అన్నావుగా, దానికి శిక్ష ఇది. తింటావా తినవా అన్నారు గదుముతూ. నో. అయితే 3 days భోజనం పెట్టను. శాండీ, పోలీసులకి ఫోన్ చేయి. దీనికి బ్లడ్ టెస్ట్ చేయించి డ్రగ్ తీసుకుంటుందని కేసు వేద్దాం అన్నారు నవ్వుతూ. డోంట్ డూ దట్, ఐ విల్ ఎయిట్ దిస్ అని ఏడుస్తూ పెట్టింది మొత్తం తినేసి తన రూమ్లోకి పరిగెట్టింది మిస్టీ. ఆమెని చూస్తున్నప్పుడల్లా కొడుకు బాధ గుర్తొచ్చి గుండెల్లో మంట పెరగడం వల్ల మిస్టీ బాధ రాధగారికి చీమ కుట్టినట్టు కూడా అనిపించడం లేదు. ఇంతలో శాండీ రావడంతో ఊరు వెళ్తున్న మ్యాటర్ చెప్పింది. నేను మిమ్మల్ని బయటకు వెళ్ళమని చెప్పాలి అనుకున్నా. జాగ్రత్తగా వెళ్ళండి, ఇక్కడ నేను చూసుకుంటానన్నారు. అత్తమ్మ, మరి మిస్టీ ఏడ్చింది. అదేం పీకలేదు నన్ను, మీరు సరదాగా ఉండండి అంటూ ప్యాకింగ్లో హెల్ప్ చేయడానికి వెళ్ళారు. విరాట్, టైం 12 అయింది, త్వరగా లెగు అంది వరేణ్య. జస్ట్ కళ్ళు మూసిన అతను కళ్ళు తెరుస్తూ పందిలా పడుకుంది నువ్వే అంటూ విసుగ్గా చెప్పి షర్ట్ వేసుకుని డోర్ ఓపెన్ చేశాడు. నేను మిస్సెస్ పంది, నువ్వు మిస్టర్ పంది అంటూ కింద నైట్ ర్యాక్ తగిలించి వానిగా రూమ్ డోర్ బాధేసింది. వెంటనే డోర్ తీసిన ఆవిడని హత్తుకుంటూ హ్యాపీ బర్త్డే మామ్, హ్యాపీ బర్త్డే అత్తమ్మ అన్నారు విరాట్ వారు ఒకేసారి. థ్యాంక్ యూ కన్నయ్య వారు ప్రేమగా హత్తుకుంటూ చెప్పారు. కమ్ అంటూ డోర్స్ ఓపెన్ చేసేసరికి ఎందుకు రమ్మన్న విరాట్ అన్నారు సత్య. మోకాళ్ళపై కూర్చున్న విరాట్ ఆవిడ చేతుల్ని పట్టుకుంటూ హ్యాపీ బర్త్డే మా అన్నాడు. సత్య గారి కళ్ళ నుండి కన్నీళ్ళు జలజలా రాలిపోవడంతో ఇక నుండి వీటి పని లేడు అన్నాడు తుడుస్తూ.
తన ఇద్దరు కొడుకుల్ని గుండెలకి హత్తుకున్న సత్య గారు ఎమోషనల్ అవుతూ ఆ క్షణం వెక్కి వెక్కి ఆడవడం మొదలుపెట్టారు. నువ్వు చనిపోయావనుకుని ప్రతి క్షణం ఏడ్చేదాన్ని విరాట్. వికాస్ నిన్ను ప్రతిరోజు కలవరించినప్పుడు నా మనసు 100 ముక్కలుగా మారేది తెలుసా. కొన్ని రోజులకి వాడు నా బాధ తెలుసుకుని నీ గురించి అడగడం మానేశాడు. ఆ కేశవ్ ఏమైనా మంచి చేశాడంటే మనల్ని కలపడం అన్నాడు సత్య. సత్యగారే కాదు, విరాట్ కూడా అలానే అనుకున్నాడు. ఎన్నో రోజులు తన తల్లి తమ్ముడు వచ్చినట్టుగా నిద్రలో ఉలిక్కిపడి లేచేవాడు. కానీ వయసు పెరిగే కొద్దీ వాళ్ళు బ్రతికి లేరని అనుకుని ఆలోచనల్ని మానేశాడు. ఆవిడ నుండి దూరం జరిగిన విరాట్ ఇద్దరిని టెర్రస్ మీదకి తీసుకెళ్ళి టేబుల్ ఎదురుగా నిలబెట్టాడు. విరాట్, నేను పుట్టినరోజు చేసుకోను. అయినో ఈరోజు మన లైఫ్లో ఒక నైట్ మేర్, బట్ ఇక నుండి కాదు మా, కట్ చేయి అన్నాడు. ఏ రోజైతే విరాట్ దూరం అవడం వల్ల సత్య లైఫ్లో సంతోష్ దూరం అయ్యి విరక్తి నిండిందో అదే రోజు విరక్తితో జీవితాన్ని ముందుకు సాగిస్తున్న వాణి లైఫ్లో అదే విరాట్ వల్ల ఎనలేని సంతోషాలు పుట్టుకొచ్చాయి. క్షణాల్లో జరిగిన యాక్సిడెంట్ నిమిషాల్లో మారిన జీవితాలు. ఒకరికి ఆనందం, మరొకరికి బాధ. అదే జీవితం ఎప్పుడు ఎలా ఉంటుందో చెప్పలేం. ఆ సిచ్యువేషన్ని తేలికపరుస్తూ, అత్తమ్మ కేక్ కట్ చేయరా, అసలే నైట్ సరిగ్గా తినలేదు అంది వరేణ్య క్యూట్ పౌట్ పెట్టి. ఆ మాటకు అందరూ చిన్నగా నవ్వడంతో ఫస్ట్ వాణిగారి బర్త్డే సెలబ్రేషన్స్ కంప్లీట్ చేశాడు విరాట్. తర్వాత సత్యగారి చేత కట్ చేయించి, ఐ ప్రామిస్ యూ మ్యామ్, ఇక నుండి మనకి దూరం అనేదే రాదు అని కేక్ తినిపించి ప్రామిస్ చేశాడు విరాట్. హ్యాపీ బర్త్డే పెద్దత్తయ్య విష్ చేసింది వరేణ్య. ఆమెకి ఫోర్హెడ్ కిస్ చేస్తూ దూరమైన ఆనందం తిరిగి రావడంతో సంతోషంలో మునిగిపోయారు సత్య. తల్లి ఫేస్లో అసలైన ఆనందం కనిపించడంతో కంట్లో తడి మరొకరు కనపడకుండా చీకటిగా ఉన్న ప్లేస్కి వెళ్ళడంతో ఇది సంతోషంగా ఉండాల్సిన సమయం వికాస్ గారు అంది వాసవి. అమ్మ చాలా హ్యాపీగా ఉంది డార్లింగ్, ఈ విషయంలో ఆ కేశవ్ గారిని మెచ్చుకోవచ్చు అన్నాడు నవ్వుతూ. మరుక్షణం వికాస్ వీపుపై అచ్చుపడటంతో భయంగా వెనక్కి తిరిగేసరికి సీరియస్గా చూస్తూ కనిపించాడు విరాట్. కంటిన్యూస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. లైక్, కామెంట్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. స్టే ట్యూన్ ఫర్ మోర్ వీడియోస్.